పెద్ద పెద్ద యూట్యూబర్స్ నెలకు ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? అసలు ఎంత సంపాదిస్తున్నారు? ఎలా సంపాదిస్తున్నారు? వీళ్ళకి నెలకి ఎంత కమిషన్ అనేది వస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ లాంగ్ వీడియోని అయితే చూడాలి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలా అంటే చాలా అమౌంట్ని గెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా గెయిన్ చేస్తున్నారు ఏంటి అనేది నేనైతే మీకు ఈ వీడియో ఫుల్ క్లారిటీగా చెప్తాను. నిజంగా మీరు అసలు నమ్మరు, ఇంత అమౌంట్ అనేది గెయిన్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. ఇంట్లోనే ఉంటూ మీరు కావాల్సినంత అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఇలాగే గెయిన్ చేస్తున్నారనమాట. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్తో పాటు ఇంకా ప్రొడక్ట్ ఎఫిలియేట్ లింక్స్ అనమాట. ఎఫిలియేట్ లింక్స్ని యూజ్ చేసి చాలా అమౌంట్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత అమౌంట్ గెయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. మీకు కూడా చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మీరు కూడా మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ఎఫిలియేట్ లింక్స్ని యూజ్ చేసుకొని చాలా అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు ఎలా గెయిన్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ గెయిన్ చేస్తున్నారు పర్ మంత్ అనేది నేను మీకైతే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంట్లో ఉంటున్న వాళ్ళు, అంటే వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉంటూ నెలకి చాలా అమౌంట్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ సదాలు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని గట్లా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అంటే షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో ఇలా కొన్ని షాపింగ్ యాప్స్ని యూజ్ చేసుకొని వాటిలో ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తారు. ప్రొడక్ట్ పర్చేస్ చేసి దానికి రివ్యూ ఇచ్చి అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ చేసుకుంటారనమాట. సో లింక్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు వీడియో అనేది పోస్ట్ చేస్తారు. సో ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు మనకి లింక్ అని కనుక మనం ఆ వీడియో కింద కమెంట్ చేస్తే మనకి ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో అలా ఆ ప్రొడక్ట్ ద్వారా ఎంతమంది అయితే తీసుకుంటారో అంత అమౌంట్ అనేది వాళ్ళకి వస్తాయన్నమాట. సో మీకు ఎంత అమౌంట్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఛానల్ని తీసుకుందాము. ఆ ఛానల్కి ఒక 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి. అంటే ఒక 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక ఛానల్కి. సో 20,000 మంది ఉంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇస్తారు కదా, ఆ ప్రోడక్ట్ మీద ఒక 15K అంటే ఒక 15,000 మంది ఆ ప్రోడక్ట్కి లింక్ అని కమెంట్ చేస్తారు. ఈ కమెంట్ చేసిన వాళ్ళలో ఒక 15K మెంబర్స్ కమెంట్ చేస్తారు కదా, ఇందులో ఒక 2K మెంబర్స్ని మనం రిమూవ్ చేద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఏంటి అంటే క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రోడక్ట్ అనేది తీసుకోరనమాట. సో క్లిక్ చేసి జస్ట్ ఆ ప్రోడక్ట్ని చూసి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఒక 2K మెంబర్స్ని రిమూవ్ చేయండి. మిగిలిందంతా 15Kలో 2K రిమూవ్ చేస్తారు. తీసుకున్న వాళ్ళు 13K మెంబర్స్. ఈ 13K మెంబర్స్లో కూడా ఒక 3K మెంబర్స్ని రిమూవ్ చేయండి. ఎందుకు రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ప్రోడక్ట్ వస్తుందని లేదు, డిఫరెంట్ ప్రోడక్ట్ రావచ్చు, లేదా ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదా ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది. సో అలా ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఉంచుకోరు కాబట్టి వెంటనే రిటర్న్ పెట్టేస్తారు. సో రిటర్న్ పెట్టేసిన మెంబర్స్ని మనం రిమూవ్ చేస్తున్నాం అనమాట. సో 13Kలో మనం 3K మెంబర్స్ని రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఉంది 10K మెంబర్స్. ఈ 10K మెంబర్స్ ప్రోడక్ట్ని తీసుకున్నారు. సో అంటే 10,000 మంది ప్రోడక్ట్ అనేది తీసుకున్నారు. అసలు ప్రోడక్ట్ మనకి ఎంత కమిషన్ వస్తుందో చెప్తాను. లాస్ట్ కమిషన్ వచ్చేసి 25% అనమాట. నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి రిమైనింగ్ ఉందో లేదో నాకైతే తెలియదు, నేనైతే 25% అనుకుంటున్నాను. 25% అంటే ఒక 50 రూపీస్ వేసుకోండి. అంటే ఒక్క ప్రోడక్ట్కి 50 రూపీస్. ఇప్పుడు మనకి ఎంతమంది తీసుకున్నారు ఈ ప్రోడక్ట్ని? 20Kలో 10K మెంబర్స్ అనేది ఈ ప్రోడక్ట్ని తీసుకున్నారు. అంటే 10K ఇంటూ 50 వేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. 5 lakhs అంటే పర్ మంత్ ఒక యూట్యూబర్కి వచ్చే కమిషన్ 5 lakhs. అంటే జస్ట్ ఒక్క వీడియోని 10K మెంబర్స్ అంటే ఒక్క ప్రోడక్ట్ని 10K మెంబర్స్ తీసుకుంటే నెలకు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్షరాల 5 లక్షలు ఒక్క ప్రోడక్ట్కి. మరి 30 డేస్లో 30 వీడియోస్ చేసి 30 ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు రివ్యూ అనేది ఇస్తే మరి 30 ప్రోడక్ట్స్కి 10Ks వేసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. నేను జస్ట్ ఒక్క ప్రోడక్ట్ మాత్రమే చెప్తున్నాను. సో సరే 10K మెంబర్స్ కూడా తీసుకోలేదు అనుకుందాం, 5K మెంబర్స్ అంటే ఒక 5,000 మందే తీసుకున్నారు అనుకుందాం. సో 5K ఇంటూ 50 రూపీస్ వేసుకోండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 2,50,000 అయితే వస్తుంది. అంటే 2,50,000 రూపాయలు అయితే పర్ మంత్ అనేది వాళ్ళకి క్రెడిట్ అవుతాయి అన్నమాట.
సరే 5K మెంబర్స్ కూడా ప్రోడక్ట్ని తీసుకోలేదు అనుకుందాం. ఒక 2K మెంబర్స్ ప్రోడక్ట్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకున్నారు అనుకుందాం. ఒక 2K మెంబర్స్ తీసుకున్నారు అంటే 2000 ఇంటూ 50 రూపీస్ తీసుకోండి. అంటే మనకి ఎంత వస్తున్నాయి? 1 lakh వస్తున్నాయి అనమాట. 1,00,000 రూపాయలు వస్తున్నాయి నెలకి ఒక్క ప్రోడక్ట్ ద్వారా. లేదు 2K మెంబర్స్ అంటే 2,000 మంది కూడా తీసుకోలేదు, జస్ట్ ఒక 500 మెంబర్స్, జస్ట్ 500, ఒక 500 మెంబర్స్ తీసుకున్నారు అనుకుందాం. 500 ఇంటూ 50 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది? జస్ట్ 25,000 అంటే 25,000 మనకి నెలకి. 25,000 అనేది పర్ మంత్కి మనకి వస్తున్నాయన్నమాట. సో అంటే చూడండి, జస్ట్ ఒక 20K అంటే 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి 500 మెంబర్సే తీసుకున్నారు అనుకుందాం. జస్ట్ మనం అనుకుందాం అంతే. అప్పుడు వాళ్ళకి 25,000 అంటే 25,000 అనేది నెలకు వస్తున్నాయి కదా, జస్ట్ ఒక్క ప్రోడక్ట్కి. మరి 13 days 30 ప్రొడక్ట్స్ చూపిస్తే జస్ట్ మనకి యావరేజ్ వేసుకున్నా కానివ్వండి 5 lakhs 1 lakh అబోనే వస్తాయి. ఇంకా వాళ్ళకి సబ్స్క్రైబర్సే కాదు, ఇంకా బయట వాళ్ళు కూడా అంటే అన్ఫాలోవర్స్ కూడా ప్రోడక్ట్ని నచ్చితే తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఎంతమంది తీసుకుంటున్నారు, వాళ్ళని కూడా యావరేజ్ చేసుకుని ఒకసారి వాళ్ళు ఒక 100 మెంబర్స్ తీసుకున్నారు అనుకున్నారు. ఒక 100 మెంబర్స్ తీసుకున్నా కానివ్వండి వాళ్ళకి సింపుల్గా ఒక 10,000 80,000 7,000 రూపీస్ అనే వస్తాయి. చూడండి ఎంత అమౌంట్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు. మీరు కూడా మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి నెలకి జస్ట్ మీరు సింపుల్గా ఒక 15 days వర్క్ చేసినా కానివ్వండి, అంటే 15 days 15 ప్రోడక్ట్స్, అవి కూడా యూనిక్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఏ ప్రోడక్ట్స్ పెడితే ఆ ప్రోడక్ట్స్ కాదు, కాంబో ఉంటాయి. జస్ట్ తక్కువ ప్రైజెస్కి ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి ప్రోడక్ట్స్ లేదా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్, అవి ఫేస్ మాస్క్ కానివ్వండి, అంటే హెయిర్ రిమూవల్ కానివ్వండి, హెయిర్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇలా కొన్ని యూనిక్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. అలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ తక్కువ కాస్ట్ ఉండాలి, ఎక్కువ టైమ్స్ అంటే మల్టిపుల్గా యూజ్ అవ్వాలి. అలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని మీరు ఒక 15 days 15 వీడియోస్ జస్ట్ రివ్యూ ఇస్తే చాలు. జస్ట్ మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ మీకు ఎంత టైం పడుతుందంటే వీడియో తీసుకొని రికార్డింగ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ గురించి ఆ వీడియో అంతా రికార్డ్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేయడానికి ఒక అర్ధగంట, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక అర్ధగంట పడుతుంది. రోజుకు ఒక అర్ధగంట వర్క్ చేస్తే చాలు మీకు నెలకి 50,000 అబోనే వస్తాయి. మీరు నిజంగా నంబరు. మీరు 1 month చేస్తే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, మీకు అంటే టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైతే వాచ్ టైం కావాలో వాళ్ళకి వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీకు ఇన్కమ్ కూడా వస్తుంది. మీరు ఏదైనా సరే మీ సొంత అమౌంట్తో ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా వేరే వాళ్ళ అమౌంట్తో మనం తీసుకోదానికంటే మనం సంపాదించిన అమౌంట్తో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కానివ్వండి, ఒక ఐటమ్ కానివ్వండి తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనకి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అంటే క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఇలాంటి వాటి గురించి మనం చెయ్యాలి, జస్ట్ జనరల్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని కూడా మనకి అనిపిస్తుంది అనమాట. మన నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవడానికి కూడా చాలా అంటే చాలా అవకాశం ఉంది. చూడండి, జస్ట్ 20K అంటే 20,000 మంది కంటే చాలామంది ఇప్పుడు 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయండి. మీరు నెంబర్ కానివ్వండి, 1 million 2 million 3 million ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో మనం కౌంట్ చేయలేమన్నమాట, కౌంట్లెస్. సో మరి అంతమంది ఉన్నప్పుడు ఎంత అమౌంట్ అనేది రావాలి వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి రివ్యూ చేస్తే. జస్ట్ నేను ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్పాను మీకు, జస్ట్ మీకు సింపుల్గా వేసుకున్న నెలకి 25,000 వస్తున్నాయి. కానీ మీరు 13 days వర్క్ చేసి 30 ప్రొడక్ట్స్ రివ్యూ పెడితే చాలా అంటే చాలా అమౌంట్ వస్తాయి. మీరు అసలు నమ్మరు కూడా. ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్కి యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఈ అఫిలియేట్ లింక్స్ ద్వారా కూడా వాళ్ళ అమౌంట్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు. ఇంకా వచ్చేసి బ్రాండ్ కొలాబరేషన్స్ అనమాట. సో బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చేసి ఏదో ఒక కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి మీరు ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వండి, మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుంటారు. సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తాను అంటే అంత అమౌంట్కి వీళ్ళు అస్సలు ఒప్పుకోరు. సో వీళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంత డిమాండ్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం డిమాండింగ్ కూడా చేయొచ్చు. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఒక 15,000 ఇస్తేనే నేను ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకోవచ్చు అనమాట. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది వీళ్ళకి పంపిస్తారు, ఫ్రీగా పంపిస్తారు. ఎలాంటి అమౌంట్ కూడా వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ వాళ్ళకి అమౌంట్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క బ్రాండ్ని పర్చేస్ చేయమని వేరే వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి
వాళ్ళే అమౌంట్ ఇచ్చి బ్రాండ్ కొలాబరేషన్స్ అనేది చేపిస్తూ ఉంటారు. ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా వస్తూ ఉంటాయి. చూడండి ఎంత బెనిఫిట్ ఉందో. మీరు యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఎందులోనైనా వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి మనకి ప్రొడక్ట్స్ తీసుకున్న కమిషన్ వస్తాయి, ఇన్స్టా నుంచి మనకి ప్రొడక్ట్స్ తీసుకున్న కమిషన్ వస్తాయి, ఫేస్బుక్ నుంచి మనకి ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా కమిషన్ అనేది వస్తుంది. మీరు ఏ ప్లాట్ఫామ్లోనైనా సరే మీరు ప్రొడక్ట్స్ అనేది పెట్టి ప్రొడక్ట్ రివ్యూ అనేది ఇచ్చి లింక్స్ అనేది జనరేట్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది వద్దన్నా సరే మీ వెంటపడి మరీ వస్తుంది. చూడండి, ఒక యూట్యూబ్ నుంచి ఇంతమంది తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కొంతమంది తీసుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి కొంతమంది తీసుకోవచ్చు. ఇంకా మనం వాట్సాప్లో కూడా ఈ లింక్స్ అనేది జనరేట్ చేసి స్టేటస్ పెడితే మనకి వాట్సాప్లో మనకి జనరల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లిక్ చేసి తీసుకునే అవకాశం అనేది ఉంది. చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు మాకు అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ లేరు, మరి మాకు ఎంత అమౌంట్ వస్తుందా లేదని క్యాలిక్యులేట్ చేసుకోకండి. జస్ట్ ఒక 0 ఫాలోవర్స్ ఉన్నా సరే, మీకు అన్ఫాలోవర్స్ ఉంటారు కదండి, వాళ్ళు అనేది ప్రోడక్ట్ తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోగానే నాకు ఈ ప్రోడక్ట్ నేను పెట్టాను, ఎవరు క్లిక్ చేయలేదు, క్లిక్ చేసినా తీసుకోలేదని మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మెయిన్గా మీకు కావాల్సింది పేషెన్స్ అనమాట. మీరు చాలా ఓపిక్గా ఉండాలి. నేను కూడా ఫస్ట్ వీడియో పెట్టడంలోనే డైలీ చెక్ చేసుకునేదాన్ని, ఎవరైనా ప్రోడక్ట్ తీసుకున్నారా, క్లిక్ చేశారా లేదా అని చెప్పేసి. ఒక 10 days 15 days వరకు కూడా నాకు ఎలాంటి రెస్పాండ్ అనేది రాలేదు. అయినా సరే కంటిన్యూస్గా ఆ ప్రొడక్ట్స్ గురించి లింక్స్ అనేది జనరేట్ చేస్తూనే ఉన్నాను. తర్వాత 15 days తర్వాత చిన్నగా స్టార్ట్ అయింది. సో ఇన్స్టాగ్రామ్లోనైతే ఫాస్ట్గా మీరు గ్రో అవ్వచ్చు. ఎందుకంటే ఇన్స్టాలో అయితే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, చాలామంది ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, యూట్యూబ్ కంటే కొంచెం ఎక్కువగా. సో యూట్యూబ్ నుంచి కూడా తీసుకుంటారు కాదని నేను, ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మీకు లింక్స్ ద్వారా తీసుకుంటారు, మీకు కమిషన్ అనేది వస్తుంది. యావరేజ్గా మీకు 0 ఫాలోవర్స్ ఉన్నా సరే మీరు నెలకి 3000 4000 సంపాదించుకోవచ్చు. జస్ట్ 3000 4000 అంటే ఒక హాఫ్ అన్ అవరే కదండి మనం వర్క్ చేసేది. ఇంకా వర్క్ చేసుకుంటూ పోతే మీకు ఇన్కమ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. సో చూశారు కదండి, ఇంత అమౌంట్ అనేది మీకు యూట్యూబర్స్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు. నేనైతే అసలు నమ్మలేదు, అమ్మో ఇంత అమౌంట్ వాళ్ళు సంపాదించుకుంటున్నారా వితౌట్ వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మిగతాయి కాకుండానే జస్ట్ లింక్స్ ద్వారానే, ఎఫిలియేట్ లింక్స్ ద్వారానే ఇంత అమౌంట్ గెయిన్ చేసుకుంటున్నారంటే నేనైతే నమ్మలేకపోయాను. క్యాలిక్యులేట్ చేసి మీరు చూసుకోండి. జస్ట్ ఒక 40 రూపీస్ 20 రూపీస్ వేసుకున్నా కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కమిషన్ మీకు ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు కూడా ఇప్పుడే వెంటనే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వండి, ప్రొడక్ట్ అనేది రివ్యూ ఇవ్వండి, అమౌంట్ అనేది సంపాదించుకోండి. మీకు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, ఏదైనా ఐటమ్ తీసుకోవాలి అన్నా మన సొంత ఖర్చులకి, మన పర్సనల్ యూజెస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది మనకి ఉండదనమాట. సో ఈ వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను. మీరు కమెంట్ చేసిన వెంటనే నేను చూస్తే కనుక వెంటనే రిప్లై ఇస్తాను. చాలామంది కమెంట్ చేస్తున్నారు ఎలా జాయిన్ అవ్వాలి, లింక్స్ అనేది ఎలా జనరేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా వచ్చేసి కొంతమంది ఏంటంటే ఒక 3-4 అకౌంట్స్ ఉన్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో, ఏ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇలా అడుగుతున్నారు. దాని గురించి అయితే ఒక లాంగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో తక్కువ ఇన్ఫర్మేషనే ఉంటుంది, బట్ వాళ్ళకి ఏంటంటే నేను కమెంట్ చేసి రిప్లై ఇస్తుంటే సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. సో వీడియో ద్వారానైతే వాళ్ళకి కొంచెం క్లారిటీగా ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, దేని గురించి అయినా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి, దానికి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకోసం అయితే నేను తెస్తూనే ఉంటానన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.